ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 37వ అధ్యాయము. శుకుడు వానర సైన్యమంతా చూశాక రావణుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు రెక్కలు విరిగిపోయాయా అని శుకుడిని చూసి నవ్వాడు. అప్పుడు శుకుడన్నాడు, రాముడు నీలాంటి దుర్మార్గుడు కాదు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు. అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మను విడిచిపెట్టు. వానరులందరినీ గరుడవ్యూహంగా నిలుచోపెట్టారు. శిరస్థానం దగ్గర రాముడు లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయస్థానమందు అంగదుడు నిలబడ్డాడు. కుడివైపున ఋషభుడు, ఎడమవైపున గంధమాదనుడు, వెనకభాగమందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల వానరాలను నిలబెట్టారు అన్నాడు. తరువాత రావణుడు సుఖసారణులు అనే మరో 2 గూఢాచారులను పిలిచి వానర సైన్యాన్ని చూసి ఎంత సైన్యముందో లెక్కగట్టి రమ్మన్నాడు. ఆ 2 గూఢాచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్లను పసిగట్టి రాముడి దగ్గరకు తీసుకెళ్ళి, వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్లను బంధించి తీసుకొచ్చాను అన్నాడు. ఇంతకుముందు శుకుడితో ఎలా మాట్లాడాడో అలాగే 2 గూఢాచారులతో కూడా రాముడు మాట్లాడి విభీషణుడితో వాళ్లను పంపించి సైన్యం చూడమన్నాడు. ఆ సుఖసారణులు వానర సైన్యాన్ని చూసి రావణుడికి సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు, వాళ్ళందరూ 100 యోజనాల సముద్రం దాటి వచ్చేశారంటున్నారు కదా, వాళ్లనొకసారి నాకు చూపించండి అన్నాడు. అప్పుడు రావణుడు సుఖసారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి వాళ్లలో ఎవరో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సారణుడు ఇలా అన్నాడు, రావణ, అక్కడ చూడు, అక్కడున్నాడే ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమం ఉన్నవాడు. కొన్ని కోట్ల వానరాలతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద కేకలు వేస్తే నోట్లో నుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలైపోతాయి. వాళ్లకు వేరే ఆయుధాలు అక్కరలేదు. గోళ్ళు కోరలు ఆయుధాలు. పళ్లతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకిలిస్తారు, పర్వత శిఖరాలను ఊపుతారు, పెద్ద పెద్ద శిలలను విసురుతారు. ఒక్కొక్కడిది 10 ఏనుగుల బలము, కొంతమందిది 100 ఏనుగుల బలము, 1,00,000 ఏనుగుల బలము, కొంతమందిదేమో అసలెంత బలమో చెప్పటం కుదరదు. ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన వాడున్నాడు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది. ఆయనంత విశాలమైన శరీరమున్నవాడు ఈ భూమిలో లేడు. అదుగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు. 4 యోజనాల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. అదిగో ఆయన పక్కన కనపడుతున్నవాడు సుగ్రీవుడు. 36 కోట్ల వానరాలు సర్వకాలాల యందు ఆయన చుట్టే ఉంటాయి. గద ఎత్తి రా రావణ అని ఆయన అక్కడ అరిస్తే ఇక్కడ లంకలో ప్రాసాదాలు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరాలకు ఆయనే అధినాథుడు. ఆయన ఆజ్ఞకు తిరుగులేదు. కిష్కింధను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. ఈయనకన్నా బలవంతుడైన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్రమాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది. అదిగో అటుచూడు, ఆయన కేసరి, హనుమంతుని యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు. కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆ పక్కనే ఉన్న గంధమాదనుడి శక్తి అంతా ఇంత అని చెప్పటానికి కుదరదు. అక్కడున్న వానరాలలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తుంటారు, కొంతమంది కాటుక కొండలా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా వాళ్లే, సముద్రం మీద వాళ్లే, వారధి మీద వాళ్లే, లంకాపట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి. వారధి దాటుతూ లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాలలో ఉన్న ప్రతి చెట్టు మీద బల్లూకాలు ఉన్నాయి. ఈ బల్లూకాలన్నిటికీ జాంబవంతుడు నాయకుడు. అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకు బ్రహ్మగారి వరం ఉంది. ఏ అస్త్రశస్త్రాలకు ఆయన కట్టుబడడు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాల వంటి కన్నులతో, ఎడమ చేతితో కోదండం పట్టుకొని సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో
అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే ఆయనే రాముడు. పరమధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. రాముడి బహిప్రాణము లక్ష్మణుడు. కంటిని కనురెప్ప కాపాడినట్లు నిరంతరం అన్నను కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్రశస్త్రాలు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు అని పొంగిపోతూ రామసైన్యాన్ని గురించి రాముడికి చెప్తున్నాడు.